కాలం చాలా విచిత్రాలు చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది. చంద్రబాబు ఒక పడి లేచే కెరటం. మండే వేసవిలో అల్పపీడనం, ఉలిదెబ్బలు తాకుతున్న శిథిలమవని శిల్పం. భవిష్యత్తు బాగుంటుందని, చీకటి తొలగిపోతుందని వేకువ కోసం వేచి ఉండే ఆశా కిరణం. గొప్ప ఆప్టిమిస్ట్ చంద్రబాబు. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు జీవితం మనందరికీ తెరిచిన పుస్తకం. ఆయన భరించని అవమానాలు లేవు, అందుకోని శిఖరాలు లేవు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఆనాటి బీజేపీ నేత ప్రధాని వాజ్పేయితో సమాన స్థానం అధివహించిన రాజకీయ చతురుడు చంద్రబాబు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ ఓసారి చంద్రబాబుని ఇలా అన్నారు: మీ అమ్మ కడుపున ఎందుకు పుట్టానా అని ఏడ్చే రోజు వస్తుంది. అచ్చంగా ఇలానే అన్నారు. వైఎస్ అంటే అందరికీ గౌరవమే, కానీ నిండు శాసనసభలో సాటి సభ్యుణ్ణి ఇలాంటి అనరాని మాటలనటమా అని తెల్లబోయారంతా. కానీ చంద్రబాబు తన బాధ మనసులో దాచుకున్నారు. అదేనా వెన్నుపోటుదారుడని మీడియాలు, ప్రతిపక్షాలు ఎందరో తనకి ఒక నిక్ నేమ్ పెట్టినా చెక్కు చెదరకుండా నిలబడ్డారు. తన వాళ్ళు, తన సహచరులు ఎందరో: బాలరాజు, కింజారపు ఎర్రన్నాయుడు, పరిటాల రవి, గుంటూరులో డాక్టర్, ఇలా ఎందరో నిష్క్రమించారు. అయినా స్థిరంగానే నిలబడ్డారు. 2019లో ఓడిపోయినా వెనుదిరగలేదు. తన ఇంటిని తను కట్టించాలనుకున్న రాజధాని కలలను కూలదోసినా చెదరిపోలేదు. కానీ వైఎస్ జగన్ హయాంలో అదే శాసనసభలో తన భార్యని అవమానించినప్పుడు మాత్రం ముఖం కప్పుకొని రోధించారు. ఇన్ని సంవత్సరాలుగా భరించిన విషాదాలు, అవమానాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయేమో. భార్యని వినరాని మాటలతో దూషించినప్పుడు మాత్రం ఇక నిగ్రహించుకోలేక విలపించారు. అంతేనా, జైలు జీవితం కూడా రుచి చూశారు. ఇంతకంటే పతనం ఏముంది? ఆయన జీవితంలో ఒక్కో వ్యక్తి జీవితం గొప్ప పాఠాలు నేర్పుతుంది. ఇంతవరకు పతనం రుచి చూసిన చంద్రబాబు ప్రస్థానం మారింది. ఇక చంద్రబాబు పైకి లేవడు అనుకున్న వాళ్ళు తెల్లబోయేలా జనసేన, బీజేపీల కలయిక ఒక్కసారిగా తెలుగుదేశం ప్రభంజనమై ఆంధ్రప్రదేశ్ను కుదిపేసింది. పవన్ తుఫాన్ అయితే బీజేపీ మలయ మారుతమైంది. ఆ ముప్పేట మహా అంధీలో ఆంధ్రదేశం నీలం బావుట కొట్టుకుపోయింది. నిన్న మన ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కిన ప్రియతమ ప్రధాని మోదీజీ పక్కన చిరునవ్వుతో కూర్చున్న చంద్రబాబును చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రస్థానం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి యువత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనే కాదు, ప్రతి మనిషి జీవితం నుంచి కూడా చంద్రబాబు ప్రతి అవమానాన్ని మౌన భక్షణ చేశాడు. భరించలేని బాధని తన మహాశక్తిగా మార్చుకున్నాడు. 2024, 2019లో ఓడిపోయినా నిరుత్సాహంతో చతికిల పడలేదు. మీద పడే వయసుని అస్సలు లెక్క పెట్టలేదు. సహనం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు, అలసిపోలేదు. తన టైం వచ్చే వరకు ఎదురు చూశారు, కష్టపడ్డారు, విజయం సాధించారు. గెలిచిన వారే చరిత్ర సృష్టిస్తారు. ఆ గెలుపు కోసం నిరంతర కృషి, సాధన అవసరం అని మరిచిపోలేదు, శ్రమించారు. ఆయన జీవితం సారం కంటే గొప్ప సారాంశం, గొప్ప పాఠం ఇంకేదైనా ఉందా? కాకపోతే ఈ గెలుపు ఆలోచనని పెంచి నెక్స్ట్ కూడా ఈ చంద్రబాబే రావాలి, పవన్ కావాలి అనే ప్రజారంజకమైన పరిపాలన కొనసాగాలి. విజయం అహంకారంగా మారితే పతనం తప్పదు. అదే ఆంధ్ర పాలకులు అహర్నిశం మననం చేసుకోవాల్సిన మంత్రం.